అందరికీ నమస్కారం. ముఖ్యంగా అమర కళాకారులు అంటే వెనకాల ఉన్న వాళ్ళందరూ వాళ్ళ పాటలిని వాళ్ళ మాటలిని మేము ఎంతో కొంత నేర్చుకుని ఇప్పటికీ ప్రజల కోసం పనిచేసే వాళ్ళు చాలా మంది తక్కువ. భాషమానం కూడా ఉన్నాడు చెప్తే బాగుండదు కదా. త్యాగాల పాట ఏమాయేరా, వీళ్ళందరూ త్యాగాలు చేసారు కదా, ఇవాళ డబ్బులు ఆశించి చేశారా? త్యాగాల పాట ఏమాయేరా, రాజు పాట పోయిందిరా. రాజు పాట పోయిందిరా. ఆ ఉద్యమ పాట ఏమాయేరా, ఉద్యమ పాట పోయిందిరా. ఉద్యమ పాట ఏమాయేరా, ఉద్యమ పాట ఏమాయేరా, ఉద్యమ పాట ఏమాయేరా, ఉద్యమ పాట పోయిందిరా. ఒక కుటుంబంలో కాల్పులు జరుగుతాయి. ఒక్కడు మాట్లాడతాడు, తెల్ల పైట్ తెల్లగా చేసుకుని ఏసీ రూమ్ లో వండుకుని కదా కళాకారులు ఎక్కువైనా అడుగుతున్నాం. ఒకసారి ఆలోచన చేయాలి. మన కడిపే కదా కాలుతుంది, మన కోసమే కదా వాళ్ళ కాల్పులో చదువుతుంది. కలిసి స్పందన లేకపోతే, స్పందించకపోతే నీ పాటకు నీ ఉద్యోగం పెట్టు ఎంతసేపు ఏదో నాకు అర్థం. లక్ష్యం పాట అన్నాను, లక్ష్యం పాట ఏమాయరా, లక్షల కోసం తిరిగిందిరా. లక్ష్యం పాట ఏమాయరా, లక్ష్యం పాట ఏమాయరా, లక్షల కోసం తిరిగిందిరా. లక్ష్యం పాట ఏమాయరా, ఆఖరికి వెలకట్టలేని పాట ఏమాయరా. ఏమైంది? వేలం పాట అయిపోయిందిరా, వేలం పాట అయిపోయిందిరా, వేలం పాట అయిపోయిందిరా, వేలం పాట అయిపోయిందిరా. అందుకని మనం ఎవరో ఒకరు వెయ్యలేదు కూడా బతకడు, 150 కూడా బతకడు, 100 కూడా బతికే పరిస్థితి లేదు. బీపీసీ కొట్టుకొని ఉద్యోగాలతో సగానే చచ్చిపోతుంది. కాబట్టి పోయేటప్పుడు ఏం చేసుకోవాలి తెలిసి కూడా చాలా మంది ఎరికేసుకుంటారు. ఏసీ కారు కూర్చొని ఇలా కేసీఆర్ చదివితే వాడు వాడతారు, నేను వాడతాను, వాడు వీడు వాడతారు, వాడు కొట్టుకుంటున్నాడు ఇలా. మరి ఎందుకు నాకు అర్థం కాదు. అందుకని తెలంగాణ గానం రతనాల వీణనాదం, పూల గీతం, తెలంగాణ శ్రేష్ఠ గీతం, పూల గీతం, తెలంగాణ శ్రేష్ఠ గీతం. రాజరికానికి జన్మ గీతము, రాజరికానికి జన్మ గీతము, ప్రజాపాలనకు ఉద్యమాలకి ఉప్పు పువ్వరా తెలంగాణ జనపదం పాటరా.
ఈ పాట రాసింది సాపరాజు యాదగిరి జనగాం జిల్లాలో. ఎందుకంటే కడుపు మంది ఇలా బాధ ఎడిపోతుంది అనేది మీకు అందరికి తెలిసాక గుర్తు చేసినందుకు అవకాశం ఇస్తుంది.